తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు నేను పార్టీస్ చేయడం ఆపేసి 1 year పైన అయిపోయింది. డ్రింక్ చేస్తారా బాగా? డ్రింక్ అనేది నాకు నచ్చదు బేసికలీ. ఓకే. అది ఎందుకు తాగుతారో నాకు అర్థం కాదు. కానీ బ్రేకప్ లో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ సంథింగ్. తాగారా? యా ఓ బ్రేకప్ అయిపోయిన తర్వాత Yeah. సింగిల్ గా ఉండి మీరే? యా సింగిల్ గా కాదు, ఫ్రెండ్ తోనే తాగాను, అమ్మాయితోనే. ఓకే. అప్పుడు ఇంకొకటి చెప్పాలి ఏంటి అంటే, మహానటి సినిమాలో చూపించినట్టు. చిచి అంతగా కాదు. ఆ. సో నేను ఏమన్నా అనుకున్నా, ఎప్పుడైనా మనం ఏదైనా చేసినా, మందు తాగినా, ఏదైనా సిగరెట్ తాగినా, లేకపోతే ఇంకేదైనా చేసిన లైఫ్ లో బాధపడుతూ చేయకూడదు. ఎందుకు తెలుసా? హ్యాపీగా ఉన్నప్పుడు చేస్తే అది నార్మల్ గా ఉంటుంది. అవును, అవును. సెలబ్రేషన్ ని అంటే లైక్ ఇప్పుడు హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది. బాధపడినప్పుడు తాగకూడదు. బాధపడినప్పుడు నేను తాగలేదు. ఆ బ్రేకప్ జోన్ నుంచి నేను బయటకు తీసుకురావడానికి నాకు కొంతమంది ఫ్రెండ్స్ అమ్మాయిలు ఏంటి అంటే, దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఉమెన్ ఫ్రెండ్షిప్ ఆర్ మోర్ బెటర్ దెన్ ఓకే. మెన్ ఫ్రెండ్షిప్స్. నిజంగా ఉమెన్ ఫ్రెండ్షిప్ నాకు హార్ట్ కి చాలా దగ్గర అయ్యింది. ఉండరు కదా. ఉమెన్ కెన్ అండర్స్టాండ్ డీప్లీ వితౌట్ టెల్లింగ్ సమ్ టైమ్స్. అది మెన్ ఇప్పుడు ఒక అబ్బాయితో ఒక అమ్మాయి ఎంత ఫ్రెండ్షిప్ సొసైటీలో ఎంతమంది లేదు అమ్మాయిలు మోసం చేసిన వాళ్ళు చెప్పండి. ఉన్నారు. అప్పుడు మెన్ ఏమనుకోవాలి మరి? నవ్వే జనరేషన్ ఇట్ చేంజ్డ్. ఇప్పుడు అమ్మాయిలకి అమ్మాయిలు శత్రువులు కాదు, Okay. అమ్మాయిలకి అమ్మాయిలే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక అమ్మాయి ఏదైనా డీప్ డిప్రెషన్ లో ఎక్కడన్నా లో లెవెల్లో ఉందంటే అమ్మాయిని బయటకు తీసుకురావడానికి అమ్మాయిలే హెల్ప్ అవుతారు, ఇంకొక అబ్బాయి కాదు. నా లైఫ్ లో నాకు అమ్మాయిలే ఉన్నారు. ఇప్పుడు కౌంట్ చేసుకుంటే చాలా మంది సో అమ్మాయిలు వాళ్ళతో ఉన్నారు. కూర్చొని ఎక్కువ డ్రింక్ చేసి బయటకు చి 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 వచ్చేసారు. చి 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 చి. డ్రింక్ అలా కాదు, ఎప్పుడో ఒకసారి వాళ్ళతో బయటకు వెళ్ళినప్పుడు. ఓకే. రోజు వాళ్ళు నాకు అప్పుడప్పుడు కాల్ చేయడము, మాట్లాడడము, నన్ను చీరప్ చేయడము, నన్ను బయటకు తీసుకెళ్లడము, ట్రిప్కి వెళ్ళడం, నేను ఇంకొక అమ్మాయి, ఇంకొక ముగ్గురు అమ్మాయిలు, నేను ఇంకొక ముగ్గురు అమ్మాయిలు, ఇలాగా ఒక బ్యాచ్. అంటే లైక్ ఐ డోంట్ హ్యావ్ ఓన్లీ వన్ సింగిల్ అని చెప్పి కాదు, ఇలా డిఫరెంట్ బ్యాచెస్. కానీ అన్నిట్లో అబ్జర్వ్ చేస్తే ఉమెన్ ఫ్రెండ్షిప్ ఆర్ మోస్ట్ లవబుల్ అండ్ మోస్ట్ ఎంకరేజ్, కేరింగ్ అండ్ చాలా ప్రొటెక్టివ్ బాండింగ్ ఉంటుంది, షేరింగ్ ఎక్కువ ఉంటుంది. షేరింగ్ ఉంటుంది. అదేంటి అంటే ఒక మెన్కి చెప్పుకోలేం బేసికలీ. కొన్ని గర్ల్ టాక్స్ ఉంటాయి. అది ఒక అమ్మాయి అయితే చెప్పుకోక ముందే అర్థం చేసుకుంటది. కొన్నిసార్లు ఒకసారి చెప్తే మళ్ళీ ఇంకొకసారికి తనకి అర్థమైపోతుంది. తనే అడుగుతుంది, తనకి తెలిసిపోతుంది కదా. అలా ఒక మెన్తో కూడా ఉండలేం బేసికలీ. అమ్మాయితో ఉండే ఫ్రెండ్షిప్ మెన్తో రాదు. సో కంప్లీట్ గా లైఫ్ లో మెన్ అంటే విరక్తి వచ్చేసింది ఇంకా చాలా టూ మచ్. హ్యూమన్ బీయింగ్స్ మీదే వచ్చింది. కానీ ఉమెన్ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ మై జర్నీ. సో ఐఎమ్ లవింగ్ ఉమెన్ ఫ్రెండ్షిప్ బికాస్ ఒక టైం వచ్చాక మనం పాతవన్నీ మర్చిపోయి, అప్పుడు అమ్మాయికి అమ్మాయి శత్రువు అనే టాపిక్స్ అన్ని వెళ్ళిపోయాయి. ఇప్పుడు అమ్మాయికి అమ్మాయి బలం. ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు రొటీన్ లైఫ్ స్టైల్ ఏంటి? ఇంకా సినిమా షూటింగ్స్ ఉంటే షూటింగ్స్, మంచి బుక్స్, రీడింగ్ బుక్స్, ఎవ్రీడే బుక్ చదవాలి అని అంతే చెప్పి. సో జిమ్. ఏ కొత్త బుక్ వచ్చినా నాకు కనిపించిన ఆర్డర్ చేసేస్తాను. ఐ లవ్ టు రీడ్ బుక్స్ ఎ లాట్. బుక్స్ రీడింగ్, తర్వాత రాసుకోవడం, తర్వాత జిమ్కి వెళ్ళడం, వాకింగ్కి వెళ్ళడం, ట్రావెల్కి వెళ్ళడం, ఎక్కడికైనా సింగిల్గా సోలో ట్రావెల్. అలా చిన్న ఏజ్ లోనే ఇంత జీవితాన్ని చూసేశారు కదా. వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమనిపించింది నీకు? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్ అండ్ డౌన్స్. Hmm. లో వచ్చిందని చెప్పి ఎప్పుడు అక్కడే ఆగిపోతుందని అనుకోకూడదు. ఎంత కిందకి వెళ్తే అంతే పైకి వస్తాము. సో పైన కింద పడ్డం కామనే. ఓకే. కానీ పెయిన్ వస్తే ఆ పెయిన్ని ఒకటి నేర్చుకున్న లైఫ్లో నుంచి మాత్రం. మనం తిరిగి చూసుకుంటే మనకి హ్యాపీ డేస్ ఉన్నాయా, మన సాడ్ డేస్ ఉన్నాయా అంటే ఆల్ మిక్సే ఉంటాయి. కానీ హ్యాపీ డేస్ తక్కువ ఉంటాయి. ఏదో కొన్ని మెమరీసే మిగిలి ఉంటాయి మనకి. నా నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ మొత్తం నేను ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ నేను హ్యాపీగానే బతకాలని అనుకుంటున్నా. నాకు సాడ్ మూమెంట్ వద్దు, నాకు బాధలు వద్దు. ఇప్పుడు నేను ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళని తిట్టడం, కొట్టడం, వాళ్ళ మీద పెట్టుకోవడం. నో, మీరు చెప్పారు, చెప్పుకోండి, చేసుకోండి. ఐ డోంట్ కేర్. ఓకే. మీరు అలానే ఉన్నారా? ఓకే, నా ముందు అబద్ధం చెప్తున్నారు, చూస్తూనే ఉంటాను. చెప్పండి, ఇంకా ఎన్నిసార్లు చెప్తారు? నేను నార్మల్గానే ఉంటాను, నేను ఏం చెప్పను. నాకు గొడవ పడే ఓపిక కూడా పోయింది బేసికలీ. ఓకే. పడి ఇంకొద్దు. పిచ్చ లైట్ నువ్వు ఏమన్నా అనుకో, నేను చూస్తున్నా బస్, నాకు అర్థమవుతుంది కదా. సో నేను ఎవరితో నా ఫ్రెండ్షిప్స్ క్యారీ ఆన్ చేయాలి, ఎవరిని వదిలేసేయాలి నాకు తెలిసిపోతుంది ఇప్పుడు జనాలను చూసి. ఓకే.
అంతే సో నేర్చుకో. ఒకప్పుడు అబ్బాయిలు అనేవాళ్ళు సోలో లైఫ్ సో బెటర్ అని, ఇప్పుడు అమ్మాయిలు సోలో లైఫ్ ఈజ్ సో బెటర్ అంటున్నారు. ఆబ్వియస్లీ సోలో లైఫ్ ఇస్ సో బెటర్. సూపర్ సూపర్ అదే డూపర్ గుడ్. ఒకప్పుడు అబ్బాయిలు అనేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయిలతో ఉంటేనే ప్రాబ్లం. సో మీ జీవితంలో అయితే ఇంకొక అబ్బాయి వచ్చే అవకాశమే లేదు, నో ఛాన్స్ ఎట్ ఆల్. వద్దు నాకు అసలుకి విరక్తి పుడుతుంది. ఓకే, బట్ సినిమా చేసేటప్పుడు అంతా అబ్బాయి హీరోనే కదా మరి. అందుకే కదా నేను విలన్ గా రావాలనుకుంటున్నాను. విలన్ కి ఆ పవర్ ఉంటది కదా, హీరోని కొట్టేది. అక్కడ అదంతా రివైండ్ సినిమాలో చూపిస్తావా? మనం నార్మల్ గా కొన్ని కొన్ని చేయలేనివి ఆర్టిస్ట్ గా చేయగలం కదా. నా రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎలాగో చాలా నార్మల్ కామ్ మంచి కంపోజ్డ్ ఉంటది, కానీ నా ఫ్రెండ్స్ నా క్యారెక్టర్ వేరు, అండ్ నేను బయట వాళ్ళకి ప్రొజెక్ట్ చేసే క్యారెక్టర్ వేరు. నా ఫ్రెండ్స్ అనుకునే చాలా కామ్ గా మంచిగానే ఉంటా. ఈ ప్రపంచం నన్ను వాడుకోదు కదా, బయట వాళ్ళతో చాలా స్ట్రిక్ట్ గా, ఎలాగంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. ఏం మాట్లాడినా కట్టు మాట్లాడి వదిలేస్తాను, ఇంకా అంతే. వాళ్ళని తీసేస్తా లైఫ్ లోంచి. సూపర్. ఏం జరుగుతుంది ఇప్పుడు? ప్రాజెక్ట్స్ మంచి ఆఫర్స్ వస్తున్నాయి ఇప్పుడు? వస్తున్నాయి. ఇప్పుడు ఒక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొత్త ప్రాజెక్ట్స్. సూపర్. సీరియల్స్ ఏం చేయట్లేదు కదా మీరు? సో సీరియల్స్ షోస్ నేను చేయను. ఓకే. ఈ ఇన్స్టాలో ఈ రీల్స్ నాకు అవన్నీ వద్దు, నాకు మూవీసే కావాలి. ఓకే. ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు మీకు? అందరూ ఫేవరెట్ హీరోసే ఉంటారు కదా ఒకళ్ళు. అలా ఏం లేదు, అందరూ ఏ ఫ్రైడే వస్తే ఆ ఫ్రైడే ఆ హీరోకి వెళ్ళిపోతావా? ఈ ఫ్రైడే చూసావా ఛాంపియన్ అండ్ శంబాలా మంచి సూపర్ డూపర్ హిట్ అంట. అది ఇది నా ఫ్రైడే వస్తుంది కాబట్టి నా మూవీ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయా. అవతార్కి వెళ్ళా, చాలా బాగుండే అవతార్. దురందర్కి వెళ్ళాను. దురందర్ బాగుంది అసలుకి అమేజింగ్. నాకు అక్షయ్ కన్నా హీరో కనిపించాడు. మదంలో నాది అలా మొత్తం ఫుల్ మంచి మూవీ లవరా? యా, ఆల్వేస్. ఓకే. నేను రోజు వదిలితే రోజు సినిమా థియేటర్ లోనే ఉంటా. సో లైఫ్ ని మంచి హ్యాపీగా లీడ్ చేసుకోండి. ఇంకా అన్ని చూసేశారు, అన్ని చేయాల్సినవి కూడా చేసేసారు. ఇంకా చేసేస్తా, ఇంకా చేయాల్సినవి ఏదైనా ఉంటే అవి మూవీలో చేస్తా. విలన్ గా చేస్తా. సో నేను విలన్ గా ఒక మూవీ వస్తుంది మదం, జాన్ 1st కి రిలీజ్. బట్ లైఫ్ లో మాత్రం ఎవరైనా మంచి అని నేను చెప్పలే, కానీ ఈ సమాజంలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంటుంది. మనం మంచి మాత్రమే కోరుకుంటే చెడు తెలియకుండా జరుగుతుంటది. ఇంత జరిగిన తర్వాత తెలుస్తుంది, లైక్ మీకు జరిగిన దానిలాగా. డెఫినెట్గా మంచి అయినా చెడైనా మనలోనే ఉంటుంది. ఓకేనా? అది మనం చూపించే దాంట్లో కనపడుతుంది. అంతేగాని కనపడిన ప్రతి మొగోడు కూడా చెడ్డాడు అనే ముద్ర కన్నా కూడా నేను చెప్పట్లేదు. ఎస్, డెఫినెట్గా ఒక మంచివాడు మాత్రం వస్తే మీ లైఫ్లోకి ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా 1 year 2 years 3 years తర్వాత అయినా మంచిగా పెళ్లి చేసుకోండి. మంచి ఎలా అంటే ఇప్పుడు నేను దాని గురించి థాట్ ప్రాసెస్ చాలా హ్యాపీగా ఉండాలి లైఫ్. ఎవరైనా కానీ మంచిగా కిడ్స్ ఉండాలి, ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి కదా. 10 years తర్వాత ఆలోచించి. ఈ సోలో లైఫ్ ఏంటి కష్టం కదా. 10 years తర్వాత నేను ఏం సాధించుకున్నా చేసుకోవాలనుకున్నా ఎవడు రాడు కదా. అప్పుడు వచ్చేవాడు ఉంటాడు నాకు, అప్పుడు వచ్చేవాడే నాకు కావాలి. అవునా? అవును. ఓకే. నన్ను చూసేవాడు కాదు, నా మనసు చూసేవాడు కాదు. అలా కాదు, 10 years తర్వాత కూడా నేను ఇంకా బ్యూటిఫుల్ గా అవుతాను. ఇంకా జిమ్ చేసి నా బాడీ టోన్ అయ్యి ఇంకా సూపర్ డూపర్ గా కనిపిస్తాను నేను. అవునా? 2 years జిమ్ చేసిన దానికి చీక్ బోన్స్ అన్ని కనిపిస్తున్నాయి అంటే, నేను ఇంకొక 10 years జిమ్ చేస్తూ ఉంటే నేను ఇంకెలా కనిపిస్తాను? ఓన్లీ 1 meal తీసుకుంటున్నా. ఇప్పుడైతే 1 meal, అది కొన్ని డేస్ చేస్తాను. నేను 1 meal చేస్తాను కదా, మధ్యలో వీక్లీ వన్స్ ఫుల్ గా ఏది కావాలంటే అది తింటాను. నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, అదొకటే ప్రాబ్లం. సో ఫ్యామిలీ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీని బాగా చూసుకోండి. చూసుకుంటా డెఫినెట్ గా. అండ్ పర్లేదు, మళ్ళీ బ్యాక్ టు ఫామ్. మంచి మంచి బ్రాండ్స్ వాచ్ కానీ, డైమండ్ రింగ్ పెట్టారు, దుబాయ్ వెళ్ళారు, దుబాయ్లో డైమండ్ రింగ్స్ తెచ్చుకున్నారు, మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్. మళ్ళీ యాజ్ యూజువల్ లైఫ్ స్టైల్ వచ్చేసింది. జీరో బ్యాలెన్స్ అయిపోయినా కానీ మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా ఏదో ఒకటి. డైమండ్ రింగ్ అనేది మీరు చెప్పారు రాగానే. అవును. ఇలా ఒక ఇది ఎన్ని క్యారెట్స్ డైమండ్ అయితే 1 2 3 4 5 అంటే 10 20 30 ఎంత? ఒక 10-15 అంటే 30 క్యారెట్స్ డైమండ్. 30 క్యారెట్స్ ఉంటే 30 ఇలా ఒకటి 1 1 1 1 అని చెప్పి దుబాయ్ వెళ్తే వెంటనే సెట్ అవ్వచ్చు అనమాట ఎవరిమైనా. 30 క్యారెట్స్ డైమండ్ ఇది. ఇలా ఎవరైనా కొనిస్తే అప్పుడే పెళ్లి చేసేసుకోవాలి. సో వాచ్ కూడా డైమండ్? అది అర్మాని 17,000 వాచ్. అది పెద్దదేం కాదు, ఇది జస్ట్ ఫేక్. అవునా? ఫేక్ రింగ్ ఇది.
నార్మల్ డైమండ్ డైమండ్ రింగ్ అని చెప్పావు రాగానే ఫేక్ రింగ్ నమ్మేస్తారు అలాగా. అంటే నేను కూడా దూరం నుంచి చూశాను కదా, మెరుస్తా ఉంది, దుబాయ్ లో షైనింగ్ ఉంది కదా. దుబాయ్ లో నువ్వు అలా ఇది డైమండ్ రింగ్ రోషన్ మనం దుబాయ్ లో తెచ్చుకున్నాను బాగుంది అని అడిగావని. సో మేబీ దుబాయ్ వెళ్ళావు కదా కొని. సరే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇచ్చే లోపల అలాంటి ఒక రింగ్ డైమండ్ కొనుక్కుంటాను. 3 కోట్లు అయింది అనేసరికి నిజమే అనుకున్నాను నేను. సో నాకు తెలియదండి పెద్దగా, నేను పట్టించుకోను. ప్లీజ్ ఎక్కడ 3 కోట్ల వరకు ఒక రింగ్, 3 కోట్ల వరకు ఒక రింగ్ నేను వేసుకుని అందుకన్నా గొప్ప రావాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ గా లైఫ్ నేనే కొనుక్కుంటా. ఎవరు నాకు ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఇనియా నేను పెళ్లి చేసుకోవాలి వద్దు, నేనే కొనుక్కుంటా. ఎవరు నాకు ఇవ్వద్దు, వద్దు వద్దు వచ్చి నేను ఊరికి కూడా మాట్లాడను. ఓకే, రింగ్ కోసం పెళ్లి చేసుకో. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. మీ సినిమా యూనిట్ కానీ మదం ఫస్ట్ రిలీజ్ కాబట్టి జనవరి 1 నాకు ఆ మూవీలో ఏంటి అంటే, ఆ మూవీలో నన్ను డైరెక్టర్ తప్ప ఇంకెవరు నమ్మలేదు. నేను ఇంత పర్ఫార్మెన్స్ ఉంది కదా చేయగలరా అని చెప్పి ఎవరు నమ్మలేదు. నేను మా వంశీ కృష్ణ మళ్ళీ డైరెక్టర్ కి ఒక్కటే థ్యాంక్ యూ చెప్తున్నాను. మిగతా వాళ్ళందరూ నాకే సారీ చెప్పారు మూవీ చూసాక. సారీ చెప్పారా? సారీ చెప్పారు బేసికలీ కాల్ చేసి, మరి నేను నమ్మలేదమ్మా సారీ నీకు అని. ఓకే, దట్ మూవీ ఈజ్ ఫర్ లైక్ నాకు ఎందుకు హార్ట్ లో ఉంది అంటే దాంట్లో చాలా జరిగాయి, చాలా. ఎందుకంటే చాలా కాల్స్ వల్ల నేను స్పెషల్ గా తీసుకుంటున్నాను ఓకే మనుషులు. సో డెఫినెట్ గా నేను కూడా చూసాను మీరు పంపింది ట్రైలర్ చాలా చాలా బాగుంది. చెస్ ఏంటి ఇంత బోల్డ్ గా యాక్ట్ చేసింది అనుకున్నాను, కానీ మీరు చెప్పారు కాబట్టి కథలో అంత వెయిటేజ్ ఉంది, అందుకోసం నేను ఒప్పుకున్నాను ఆ స్టోరీ వల్ల అని చెప్పారు కాబట్టి డెఫినెట్ గా మంచి అవకాశాలు రావాలి, మంచి ఛాన్స్లు వచ్చి 2026 ఇండియాకి మళ్ళీ ఆల్రెడీ బ్యాక్ టు ఫామ్ అనుకోండి. అప్నా టైం ఆయేగా నై అప్నా టైం ఆ గయా. దిస్ ఇస్ మై టైం. సూపర్, చూపిస్తా. సో విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మదం అండ్ కంగ్రాచులేషన్స్. మంచి ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చేస్తుంది కదా బయట. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ సేనియా. యాజ్ అ ఫ్రెండ్ గానే నేను నార్మల్ గా ఉన్నాను. వేరే వాళ్ళు అయితే నేను ఇలా వేరేలాగా మాట్లాడి ఉంటానేమో. అవునా? వేరేలాగా అంటే స్ట్రైట్ గా కట్ ఆన్సర్స్ ఫోన్లే. అందరూ నాకు ఈ వాల్యూ అయితే ఇస్తారు ఒక ఫ్రెండ్ లా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ఇనియా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.